बिरयानी एंड ईरानी चाय सेंटर का मेयर बल्दिया नीतू किरण के हाथों इफ्तिताह। कपिला होटल के करीब एसआर मलया कॉम्प्लेक्स में इस सेंटर का आगाज किया गया, जहां जायकेदार बिरयानी के अलावा फरहत बख्श ईरानी चाय भी ग्राहकों के लिए दस्तयाब रहेगी। फ्रेंड बिरयानी एंड ईरानी चाय सेंटर का मेयर बल्दिया नीतू किरण के हाथों शानदार इफ्तिताह अमल में आया। इस इफ्तिताही तकरीब में निजामाबाद ओलंपिक एसोसिएशन के जनरल सेक्रेटरी बोबली नरसिया ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। उनके अलावा दीगर अहम मेहमानों में अरुण कुमार, कॉर्पोरेटर हेमलता अकुला श्रीनिवास शामिल थे। इस बिरयानी सेंटर व ईरानी चाय सेंटर के मालिकीन अब्दुल रहीम खान और शेख साजिद ने मेहमानों का इस्तकबाल किया। मेयर बल्दिया नीतू किरण ने कहा कि शहर निजामाबाद में भी हम चाहत तरक्की के सिमत गामजन है। अब हैदराबाद की तर्ज पर निजामाबाद में भी मुख्तलिफ किस्म के कारोबार शुरू किए जा रहे। बिल्कुल ही एक नए अंदाज पर सैफरन बिरयानी एंड ईरानी चाय सेंटर का आगाज भी उसी सिलसिले की कड़ी है। यहाँ पर खाने और पार्सल की सर्विस भी ग्राहकों को फराहम की जा रही है। जायकेदार खानों के शौकीन अहबाब इस सेंटर से रुजू होकर अपने जायकों की तकमील कर सकते हैं। इस सेंटर के इफ्तिताह के मौके पर अकील अहमद नियाजी, एडिटर दक्कन न्यूज और सारा ट्रेडर्स ने नेक ख्वाहिशात का इजहार किया और सोफी मोहम्मद आबिद हुसैन, शमा नियाजी ने कारोबार में तरक्की व बरकत के लिए दुआ की। ఇప్పుడు ప్రస్తుతం అయితే నిజామాబాద్ నగరము అన్ని విషయాలలో ఫుడ్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, బట్టలు కానివ్వండి, ప్రతి ఒక్క అంశంలో కూడా అన్ని వ్యాపారాలలో కూడా చాలా ముందంజలో ఉంది. ఏ విషయానికైనా సరే మనం హైదరాబాద్ కానీ పెద్ద వేరే ఊర్లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చాలా చక్కగా అన్నీ కూడా మన నిజామాబాద్ నగరానికి వస్తూ ఉన్నాయి. మరి అందులో భాగంగా ఇప్పుడు చూస్తున్నాము, నా చేతుల మీదుగానే ఎన్నో రకాలైనటువంటి బిర్యానీ పాయింట్స్ని నేను ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు కూడా మన కపిలా హోటల్ బిసైడ్లో సాఫ్రాన్ బకెట్ బిర్యానీ అండ్ ఇరానీ చాయ్ అని కొత్తగా మంచి కొత్త కాన్సెప్ట్తోని వీళ్ళు ఈరోజు కూడా నేను ఒకటి నా చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి దీని ఓనర్స్ అయినటువంటి అబ్దుల్ రహీం ఖాన్ అండ్ మొహమ్మద్ ఫెరోజ్ ఇద్దరు కూడా కలిసి చక్కగా ఈ హోటల్ని అంటే ఇన్సైడ్ ఉండదు, బయటకి పార్సల్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ టేస్ట్ని కూడా అందరు కూడా చూడండి, అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే సాఫ్రాన్ అనేది చక్కగా పెట్టారు, సాఫ్రాన్తో చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఫుడ్ చాలా బాగుంటుందని ఏర్పడిపోతుంది. అందుకే ప్రజలంతా కూడా టేస్ట్ని ఆస్వాదించాలని చెప్పేసి అందరు కూడా నేను కోరుకుంటున్నాను. వారందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఫుడ్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, బట్టలు కానివ్వండి, ప్రతి ఒక్క అంశంలో కూడా అన్ని వ్యాపారాలలో కూడా చాలా ముందంజలో ఉంది. ఏ విషయానికైనా సరే మనం హైదరాబాద్ కానీ పెద్ద వేరే ఊర్లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చాలా చక్కగా అన్నీ కూడా మన నిజామాబాద్ నగరానికి వస్తూ ఉన్నాయి. మరి అందులో భాగంగా ఇప్పుడు చూస్తున్నాము, నా చేతుల మీదుగానే ఎన్నో రకాలైనటువంటి బిర్యానీ పాయింట్స్ని నేను ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు కూడా మన కపిలా హోటల్ బిసైడ్లో సాఫ్రాన్ బకెట్ బిర్యానీ అండ్ ఇరానీ చాయ్ అని కొత్తగా మంచి కొత్త కాన్సెప్ట్తోని వీళ్ళు ఈరోజు కూడా నేను ఒకటి నా చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి దీని ఓనర్స్ అయినటువంటి అబ్దుల్ రహీం ఖాన్ అండ్ మొహమ్మద్ ఫెరోజ్ ఇద్దరు కూడా కలిసి చక్కగా ఈ హోటల్ని అంటే ఇన్సైడ్ ఉండదు, బయటకి పార్సల్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ టేస్ట్ని కూడా అందరు కూడా చూడండి, అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే సాఫ్రాన్ అనేది చక్కగా పెట్టారు, సాఫ్రాన్తో చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఫుడ్ చాలా బాగుంటుందని ఏర్పడిపోతుంది. అందుకే ప్రజలంతా కూడా టేస్ట్ని ఆస్వాదించాలని చెప్పేసి అందరు కూడా నేను కోరుకుంటున్నాను. వారందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.